किनसे बात की है पवित्र आत्मा ने, నేను ఎవరి కోసము నాకు తెలియదు కానీ ఎవరితో దేవుని యొక్క ఆత్మ మాట్లాడిందో నాకు తెలియదు కానీ लेकिन मैं यहाँ पुलपट पे खड़ा होके, क्योंकि ये पुलपट प्रभु का है, ఇక్కడ నేను బలిపీఠం దగ్గర నిలబడి నేను చెప్తున్నాను ఇది దేవునిది, ఇది मेरे साथ प्रभु के पवित्र आत्मा ने बात करी है। నాతో దేవుని యొక్క ఆత్మ మాట్లాడి ఉన్నది. मैं कुछ भी अपनी बात नहीं बोलना चाह रहा। నా సొంత మాట ఏది కూడా చెప్పదలుచుకోలేదు. जब भाई यहाँ पे वचन दे रहे थे సహోదరుడు ఇక్కడ వాక్యం చెప్పుచున్నప్పుడు तो मुझे पवित्र आत्मा कुछ पकड़ में ला रहा था, నాకు దేవుని యొక్క ఆత్మ ఏదో పట్టుకున్నట్టు అనిపించింది. और मैं तो अपने परिवार से बोलना चाह रहा हूँ నేను నా కుటుంబంతో చెప్పాలనుకుంటున్నాను ఇది कि यहाँ पे उछलना कूदना कोई बुरी बात नहीं है। ఇక్కడ గెంతులేయటము ఎగరటం అనేది తప్పుటి విషయం కాదు. जिसको पवित्र आत्मा पकड़ता वो ऐसे करता है, ఎవరికైతే పరిశుద్ధాత్మ తాకుతుందో పట్టుకుంటుందో వాళ్ళు అలాగే చేస్తారు. और ऐसा मेरे साथ भी बहुत बार होता है। నాతో కూడా ఎన్నోసార్లు అలాగే జరుగుతూ ఉంటుంది. इसलिए मैं इसके विरोध में नहीं हूँ, मैं इसके साथ हूँ। నేను దానికి విరోధిని కాదు, దానితో నేను సహకరిస్తాను. लोग लेकिन जो मुझे पवित्र आत्मा में मेरी पकड़ में जो आया, దేవుని యొక్క ఆత్మ నా స్వాధీనం ఏదైతే ఆయన స్వాధీనంలో నేను వెళ్ళానో और वो ये है అది ఏంటంటే कि हम लोग सिर्फ दिखावा ना करें, మనం కేవలము చూపించుకోవడం మంచిది కాదు. क्योंकि यहाँ पे कोई भी ऐसे कर सकता है। ఇక్కడ ఎవరైనా అలా చేయొచ్చు. अगर हमको वाकई ही वचन और पवित्र आत्मा प्रेरता है నిజంగా వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చినట్లయితే, तो वचन ये कहता है जब ऐसा होता है, पवित्र आत्मा प्रेरता है, ఒక వాక్యములో ఎలా చెప్పబడింది, పరిశుద్ధాత్మ ప్రేరేపించబడినప్పుడు तो सबसे पहली बात जो हर एक शख्स हर एक आदमी की जिंदगी में आती है ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు वो है कि ड्रामा छोड़ के ఆయన చూపించుకోవడం, డ్రామా విడిచిపెట్టి जो हमने खुद किया है किसी के विरोध में या कलीसिया प्रभु के विरोध में, उससे तौबा करें। నిజంగా సంఘానికి వ్యతిరేకంగా ఎవరికైనా వ్యతిరేకంగా మనం ఏదైనా చెప్పినట్లయితే చేసినట్లయితే దాని విషయమే పశ్చాత్తాపపడుతుందాం. हम लोग यहाँ पे तो बहुत कुछ करते हैं, ड्रामा करते हैं, ఇక్కడ చూపించుకోవడానికి ఎన్నో విషయాలు డ్రామా చేస్తూ ఉంటాం. लेकिन यहाँ निकलने से पहले एक दूसरे के विरोध में बोलना शुरू कर देते हैं। ఇక్కడ నుంచి వెళ్ళలేక మునిపే ఇంకొక వ్యతిరేకంగా ఇంకొకరి గురించి మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాం. मैं यहाँ पे किसी की इंसल्ट करने के लिए नहीं आया, నేను ఎవరికో బాధ పెట్టడానికి దుఃఖించడానికి ఇక్కడ लेकिन రాలేదు. मेरे अंदर एक प्रेशर बन रहा था इस बात को बोलने के लिए। ఈ మాట చెప్పడానికి నా లోపల ఒక ఒత్తిడి కలిగి ఉన్నాను. నేను मैंने कभी भी किसी भी मीटिंग में कभी किसी से टाइम नहीं मांगा। నేను ఏ మీటింగ్ లో కూడా ఎప్పుడు కూడా ఎవరితో కూడా నేను టైం అడగలేదు మాట్లాడతానని. मेरी जिंदगी में फर्स्ट टाइम है कि मुझे पवित्र आत्मा ने बहुत उभारा है। నా జీవితంలో మొదటిసారిగా ఈ మీటింగ్ లో నాకు అలాంటి నింపుదల కలిగి ఉన్నాను. मैं ये कहना चाह रहा हूँ, నేను ఇది చెప్పదలుచుకుంటున్నాను. अगर सचमुच में मुझसे तो बात की है, अगर आपसे भी बात की है प्रभु के నిజంగా आत्मा ने, నిజంగా నాతో దేవుడు మాట్లాడాడు, నిజంగా మీతో దేవుడు మాట్లాడినట్లయితే तो अच्छी बात है। చాలా మంచి విషయం ఇది. हम अभी भवन से बाहर नहीं निकले, ఈ యొక్క భవనం నుండి బయటికి వెళ్ళినప్పుడు तो यहाँ पे हम आए, ఇక్కడ మనం వచ్చి ఉన్నాం, जगवेदी पे आए, మన బలిపీఠం ముందుకు వచ్చి ఉన్నాం. और अपनी उन बातों से जो हमने अपने भाइयों के विरोध में करी हैं, మన సహోదరులకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాల విషయమై मैंने आपसे कहा मैं किसी से बात नहीं कर रहा, मैं तो अपने परिवार से बात कर रहा हूँ, నేను బయట వారితో మాట్లాడట్లేదు, నా కుటుంబీకులతో నేను मैं మాట్లాడుతున్నాను, अपने पंजाब के भाइयों से बात कर रहा నా हूँ। పంజాబ్ సహోదరులతో నుండి మాట్లాడుతున్నాను నేను. तो हम अपने अपने उन बातों को माने, हमने जो भाइयों के विरोध में बोला है, ఏ విషయాలైతే సహోదరులకు వ్యతిరేకంగా మాట్లాడామో ఆ విషయాల్లో మనము तो ఒప్పుకోవాలి. जो मुझे पवित्र आत्मा प्रेर रहा था నాకైతే పరిశుద్ధాత్మ ప్రేరణ కలుగు చేశాడు. कि जैसे 120 के साथ हुआ है, ఏదైతే 120 మందితో జరిగిందో इतने 35 के दिन में పెంతెకోస్తు దినము నాడు इन मीटिंगों में आपके साथ भी होने जा रहा है। ఈ మీటింగ్ లో మీతో కూడా అదే జరగబోతుంది. ये प्रेरणा मुझे प्रभु के आत्मा ने दी है। ఈ ప్రేరణ పరిశుద్ధాత్మ ద్వారా నాకు దొరికింది. मैं अपने भाइयों से बात कर रहा हूँ, నా సహోదరులతో నేను మాట్లాడుతున్నాను. प्रभु आपको बहुत बरकत दे। దేవుడు మీకు బహుగా దీవించును గాక. मुझे आत्मा ने प्रेरा, मैंने ये बातें करी हैं।
నాకు పరిశుద్ధాత్మ ప్రేరణిచ్చి ఈ మాటలు मेरा చెప్పమన్నాడు. उसी समय दिल कर रहा था कि मैं यहाँ पे आऊं, भाई से टाइम मांगूं, ఆ సమయంలోనే నాకు అనిపిస్తుంది నా సహోదరుడికి ఆ సమయం लेकिन मैं रूल तोड़ना नहीं चाहता, కానీ నా నియమాన్ని నేను విరగొట్టాలని అనిపించలేదు. क्योंकि पवित्र आत्मा कभी किसी को रूल तोड़ने नहीं देता. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నియమాన్ని ఇరిచేటట్టుగా చేయదు. इसलिए मैंने पहले अपने भाइयों से बात करी, అందుకే నా సహోదరులతో ముందుగా तो మాట్లాడాను. भाइयों ने कहा अगर आपको पवित्र आत्मा प्रेरता तो आप जाके बोले. నీకు పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చినట్లయితే మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పారు. तो मैं एक विनती करना चाहता हूँ आपसे, నేను ఒక విన్నపము మీకు చేయాలనుకుంటున్నాను. మీకు आप थोड़ी देर आंखें बंद कर लें, మీరు కొద్దిగా కళ్ళు మూసుకున్నట్లయితే. और मैं सचमुच में अगर भाई मेरी बात को पवित्र आत्मा की प्रेरणा समझते हैं నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరణకు మీరు అర్థం చేసుకున్నట్లయితే, तो मुझे मालूम है ये बातें इतने लोगों में मानना आसान नहीं होता, నాకు తెలుసు ఇంతమందిలో ఒప్పుకోవడం అనేది అది జరగని పని. लेकिन प्रभु के बच्चों के लिए कोई मुश्किल भी नहीं होता. దేవుని పిల్లలకి అది కష్టమైన పని కాదు. उन्हें अपनी शर्म से कोई मतलब नहीं होता, నీ సిగ్గుపడంలో ఏ విషయం ఉండదు. उन्हें तो क्षमा से मतलब होता है, ఆ క్షమాపణలో ఆధారపడి ఉండదు అది. और क्षमा बिना तौबा करने से, बिना पश्चाताप करने से मिलती नहीं है. క్షమాపణ అనేది పశ్చాత్తాపడకుండా దొరికేది కాదు అది. तो ये बातें मुझे प्रेरणा मिली है. ఆ మాట నాకు దేవుడు ప్రేరేపించాడు. आप थोड़ी देर आंखें बंद कर लें. కొద్ది నిమిషాలు మీరు కళ్ళు మూసుకున్నట్లయితే, मैं अपने उन भाइयों से कहना चाहता हूँ నేను ఆ సహోదరులతో నేను చెప్పాలనుకుంటున్నా. जिन भाइयों के साथ मैं पंजाब से आया हूँ. ఏ సహోదరులతోనైతే నేను పంజాబ్ నుండి వచ్చానో, मैं पंजाब का ड्रामा दिखाने के लिए नहीं खड़ा हुआ, పంజాబ్ యొక్క డ్రామా ఇక్కడ చూపించడానికి నిలబడలేదు. लेकिन मुझे जो प्रेरणा हुई मैं वो बोलना चाह रहा हूँ. నాకు ఏదైతే ప్రేరేపించబడిందో అది నేను చెప్పదలుచుకుంటాను. अगर सचमुच में अगर प्रभु को आत्मा को प्रेरता है నిజంగా పరిశుద్ధాత్మ మీకు ప్రేరేపించినట్లయితే, और आत्मा की प्रेरणा से आप उछलते हैं, నిజంగా ఆత్మ ప్రేరణ చేత మీరు గెంతులేసినట్లయితే, तो जो मुझे पवित्र आत्मा ने कहा उसको आप ठुकराएंगे नहीं, నిజంగా నాకు చెప్పిన పరిశుద్ధాత్మ దాన్ని మీరు త్రోసివేయరు. क्योंकि मैं किसी के भारे हुए यहाँ पे नहीं खड़ा हुआ, నేను దాని విషయమై నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. मुझे तो पवित्र आत्मा ने प्रेरा है. దేవుడు నాకు పరిశుద్ధాత్మ तो इसलिए मैं ప్రేరేపించాడు. चाहता हूँ అందుకే నేను కోరుకుంటున్నా, कि कल की मीटिंग हमारे लिए और आशीष का कारण बने. రేపటి మీటింగ్ ఇంకా ఎక్కువ ఆశీర్వాదకరంగా మనకు మారాలి. मैं भाई की प्रशंसा के लिए ये बातें नहीं बोल रहा, సహోదరుడి యొక్క మెప్పు కోసం ఈ మాటలు నేను చెప్పట్లేదు. लेकिन मैं आपको ये बताना चाहता हूँ भाई ब्रानम के बाद में నేను ఇది చెప్పాలనుకున్న బ్రదర్ బెనం గారి తర్వాత, अगर खुदा इंडिया में किसी को इस्तेमाल कर रहा है దేవుడు ఇండియాలో ఎవరినైతే వినియోగించాలంటే तो वो मेरे भाई నా आशीष. సహోదరుడి ద్వారా దేవుడు వినియోగించుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. मैं एक बुजुर्ग बूढ़ा होने के नाते मैं किसी की प्रेरणा से नहीं बोल रहा, నేను ఒక వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా నేను ఎవరో ప్రేరేపిస్తే ఈ మాటలు నేను చెప్పట్లేదు. इसलिए मैं विश्वास करता हूँ ఎందుకు నేను విశ్వసిస్తున్నాను, कि कल की दोनों मीटिंगों में आप आशीष पाएंगे. ఈ రేపు జరగబోయే 2 మీటింగ్లో కూడా మీరు अगर ఆశీర్వదించబడతారు. आप इन बातों को मान लें ఈ మాటల విషయమై మీరు అంగీకరిస్తే तो मैं सोचता हूँ एक अच्छा प्लेटफॉर्म बन सकता है. మంచి ప్లాట్ఫారం తయారవుద్ది రేపటి. आप लोग पवित्र आत्मा से भर के जाएं. మీరు పరిశుద్ధాత్మతో నింపబడి వెళ్తారు. नए जन्म पे उछल लेना काफी नहीं है. కొత్త జన్మలో ఎగరటం అనేది సరిపోదు, కానీ नए जन्म के तजर्बे को लोगों को दिखाना जरूरी है. కొత్త జన్మ యొక్క స్వభావాన్ని ప్రజలకు చూపించడం అవసరమై ఉన్నది. प्रभु आपको बड़ी आशीष दे. దేవుడు మీకు బహుగా దీవించును గాక.